మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. సినిమాలో చూస్తుంటే మీ క్యారెక్టర్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సాంగ్స్లో మంచి బాగా పెర్ఫార్మెన్స్ చేశారు కదా. ఎలా ఉంటుంది ఏంటికి మీ క్యారెక్టర్ ఇందులో? నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఇన్ని రోజులుగా నన్ను కమీడియన్గా ఒక ఆ జోన్లో చూసిన మీరు ఈ వెంకటరామయ్య గారి తాలూకా మూవీలో చాలా స్పెషల్గా సత్య ఎమోషనల్గా కూడా చేస్తుందా అనేది ఒక ఆడియన్స్ని కూడా అది కదిలిస్తుంది అనమాట. సత్య కేవలం కొన్ని స్పెషల్ పాత్రలే చేస్తున్నారు. హీరోయిన్గా ఎందుకు చేయట్లేదు? ఏంటి అవకాశాలు రావట్లేదా? మీరు చూస్తేనో హీరోయిన్ లాగా ఉంటారు. ఎక్సలెంట్ హీరోయిన్స్ కదా, ఏంటి అసలు? థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. బట్ ఖచ్చితంగా అవకాశం వస్తే చేస్తానండి. తెలుగు ఆడియన్స్కి అది నాకు అంటే భయం. నేను చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ ఇష్టపడతారా? ఇప్పుడు దాకా ఒక జోనర్లో నేను చేశాను. సో ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చితే నా వరకు స్టోరీ వస్తే మెయిన్ లీడ్గా ఖచ్చితంగా నేను చేస్తాను. ఒకవేళ హీరోయిన్ అంటే మీ వరకు స్టోరీ వస్తే చేస్తా అంటున్నారు. హీరో అయితే ఎవరు ఉంటారు? అంటే ఇప్పుడున్న హీరోలలో ఎవరు అయితే మీరు? అది మన చేతుల్లో ఏమి ఉండదు కదండి. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ చేతుల్లో ఉంటుంది. అసలు ఆ అవకాశం రావడమే ఒక అదృష్టం. ఈ హీరోతో చేస్తా ఆ హీరోతో చేస్తా అని చాలా మంది ఏంటంటే పవన్ గారు లేకపోతే రామ్ చరణ్ గారు ఇలా మహేష్ ఇలా అంటుంటారు కదా. ఆహా. సో ఎవరితో అయితే ఛాన్సెస్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒకవేళ ఇప్పుడు పవన్ సార్ కానీ ఆర్ ఇంకా పెద్ద పెద్ద హీరోస్ పక్కన ఒక్క సెకండ్ నుంచుని ఒక క్యారెక్టర్ చేస్తే చాలు అని అనుకున్న స్టేజ్లో ఉన్నా నేను. బికాజ్ మరీ మనకంత కోరికలు లేవు. అసలు అవకాశం ఒక హీరోయిన్గా అవకాశం వచ్చి మన వరకు ఆడియన్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే అదే ఒక పెద్ద బ్లెస్. దానికి మించి నా కోరిక అయితే ఏదీ లేదు. జబర్దస్త్లో మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ మొత్తం ఉంది, మొత్తం బాగా. సో బిగ్ బాస్కి ఇటు ఏమైనా వెళ్ళే అవకాశం ఎట్లా ఏమైనా ఉందా? ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ లేదండి. చాలా సీజన్స్ నుంచి అడిగారు, లాస్ట్ సీజన్ కూడా అడిగారు. బట్ కుదరలేదు. ఇక్కడ మనకి మూవీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని వదులుకుని మళ్ళీ వెళ్ళాలని, ఎందుకంటే అగ్రిమెంట్స్లో ఉంటాం మనం. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసి మనం వెళ్ళలేం కాబట్టి ప్రెసెంట్ అయితే ఏం లేదండి. బిగ్ బాస్ ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ఇటు సినిమాలు మాత్రం. సినిమాలు జబర్దస్త్ ఇవి రెండు. ఇప్పుడు జబర్దస్త్ అయితే నేను చేయడం లేదు. ఓన్లీ ఫోకస్ అంతా మూవీస్ మీదే ఉంది అంతే. సత్య ఏమన్నా సింగింగ్ ఏమన్నా ఏమైనా ఉందా? లేదండి. సింగింగ్ ఓన్లీ అంటే యాక్టింగ్ మాత్రమే. సింగింగ్ అంటే ఏం లేదండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.